సో మై 310 గైస్, నాకంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చిన బైక్. చాలాసార్లు చెప్పాను కదా, నా ప్రైడ్. బైక్ అయితే బాగాలేదు. ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోయింది బైక్ తీసి. సో యప్, ప్రతి మచ్. సో ఈ వీడియో మటుకి ముందు బైక్ అడిగేద్దాం. ఫస్ట్ వ్లాగ్ ఆన్ మై ప్రైడ్. యా గైస్, ఇట్స్ క్లియర్ బై నౌ. ఒకటైతే అర్థమైపోయింది, మైక్ విషయంలో ఐ థింక్ ఐ డిడ్ ఎ మిస్టేక్. Yes, you don't believe guys, it's almost like 1 or 2 months since you taken it out. Yeah, you see these fairings, nothing, there is no bolts ఏమి లేవు చూసారా. ఇదేదో ఒకటి పెట్టి చాపాను. సో ఐ చేంజ్ ది గ్లాస్, దిస్ గ్లాస్ మొత్తం చెడగొట్టేసా అక్కడ. ఎనీవే, ద సర్వీస్ ఈజ్ డ్యూ. ఐ విల్ రిపేర్ మై బీస్ట్. Yeah, this will always be my pride, man. I mean, 7 years. A billion issues. Just my puddle of joy. Yeah, they are completely melted. Tires అనేవి అయితే లేవు, కంప్లీట్ అసలు డ్రై. ఫ్రంట్ అయితే మొత్తం, బ్యాక్ అయితే కొంచెం కార్నర్ ప్యాచ్ కొంచెం లైఫ్ అయితే ఉంది, ఒక 20% అన్న ఉంది. ఫ్రంట్ అయితే డెడ్ అసలు. బట్ లాజికలీ స్పీకింగ్ ఐఎమ్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ కంప్యూటర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ 10,000 ఆన్ టైర్స్, ఐ వాంట్ టు రిపేర్ హర్. బట్ ఎనీవే, ఫస్ట్ వ్లాగ్ విత్ మై 310. Yeah, only the front brake is working, the rear brake is dead. I don't know if the master cylinder has gone, the disc has gone, I don't know, but the rear brake is not working. అసలు ఏం ఆలోచించండి తెలుసా, ఏమి జీరో థాట్స్. 310 అప్పుడు సబ్కాన్షియస్లీ తోలేస్తా బైక్ని. క్లచ్లెస్, ప్యూర్ క్లచ్లెస్. No slipper clutch, no quick shifter, pure clutchless. మరి దాని రెవ్ మ్యాచింగ్ అంటారో ఈ మధ్య ఏదేదో పెద్ద పెద్ద పేర్లు పెట్టి పిలుచుకున్నా, నాకైతే తెలీదు. ఇంజిన్కి ఒక స్పీడ్లో అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ నచ్చుద్ది, ఆ టైంకి చేయటం అంతే. టెక్నికల్గా నేను నేర్చుకోను, ఏదైనా ప్రాక్టికల్గా ట్రై చేసి దాన్ని బట్టి నేర్చుకుంటా. నచ్చట్ల బైక్కి ఉప్పు నచ్చుద్ది. స్మూత్ సెకండ్ గేర్. టైర్స్ అయితే స్కిడ్ అయిపోతున్నాయి. ఏ మాటకు ఆ మాట బ్రో, అసలు దీని లుక్కే కానీ 310 will be the criminally underrated bike of India. Yes, కొత్త మోడల్స్ చాలా వచ్చినాయి. సో ఐ పర్సనలీ హ్యావ్ ఎ సజెషన్ ఫర్ TVS. ఐ విల్ ఇంకో వీడియోలో చెప్తాను అది. సో ఐ థింక్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ ఎనఫ్ టు సే దట్ యెట్. ఎందుకంటే నాలాగా మెయింటైన్ చేసినోడు కొటేషన్ చెప్పకూడదు. సో ఎనీవే, బైక్ని అయితే ఇప్పుడు మెయింటెనెన్స్కి తీసుకెళ్తున్నా. జస్ట్ లైట్గా వాష్ చేయించేసి సర్వీస్ చేయాలి. సో టీవీఎస్ని అయితే నేను నమ్మదలుచుకోవట్లేదు. వెళ్ళినప్పుడల్లా ఫింగర్ ఫాలోవర్స్ 4 దొరకట్లా.
మారిస్తే 4 మార్చాలి, 2 ఉన్నాయి అంటాడు, 1 ఉంది అంటాడు. సో ఈసారి అయితే డిసైడెడ్ పార్ట్స్ కొని పెట్టుకుంటాను.